మా జగన్ అన్న వస్తాడు. మంచి జరిగిందా? మంచి జరిగింది. ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. లేదు లేదు లేదు, నమ్మేది లేదు. మళ్ళీ జగన్ గారికి వెళ్తారు. మా జగన్ అంటే మాకు పిచ్చి అభిమానం. మా అన్నయ్య జగన్. మా అన్నయ్య కుటుంబ సభ్యులు. అవును, మా అన్నయ్య జగన్. మా బాబు మాత్రం పెళ్లి కనుక రాలేదు జగన్ అన్న. అది నువ్వు ఇస్తావా నేను నమ్ముచున్నా. కాకపోతే జగన్ అన్న ముందు 9వ నెలలోనే మా పాపకు పెళ్ళైంది జగన్ అన్న. మీరేం 10వ నెలలో ఆమెను పెంచారు జగన్ అన్న. అది ఒక వారం రోజుల గురించి మాకు నీళ్ళు ఇవ్వలేదన్న. అదంటే వాలంటీర్లు ఇవ్వలేదన్న. అక్కడ ఒక్కటే జరగాలన్న. నాకు మా పాపకి పెళ్లి కానికి వస్తే జగన్ అన్న నీ పేరు మీద నా పాపకి అదేంటి సారి పంపిస్తానన్న. మా పాపకి జగన్ అన్న అంటే మా మేనమామ అన్నట్టు ఫీల్ అవుద్ది జగన్ అన్న. సొంత మేనమామలకు ఫీల్ అవుద్ది జగన్ అన్న. జగన్ అన్ని ఈ కానుక పెళ్లి కానుక ఇస్తే జగన్ అన్న అంటే నాకు ప్రాణం. మాది ముసులూరు మండలం కొర్లకొండ పంచాయతీ ఎస్ఐపేట మాది. మా నాని గారు కూడా భరోసా ఇస్తానన్నారు ఈ పెళ్లి కానుక గురించి. ఈ రోజు నేను జగన్ ఇక్కడ మీటింగ్ వచ్చినంటే ఈ పెళ్లి కానుక గురించే వచ్చాను. మేము మీటింగ్ గెలిపించుకుంటాం. జగన్ అన్నే వస్తాడు. ఎందుకని జగన్ గారే వస్తారు? ఎన్నో పథకాలు చేశాడు కండి, చూస్తూనే ఉన్నారు కదా. రైతు భరోసా అని, అమ్మఒడి అని, వైఎస్ఆర్ ఆసరా అని, ఇంకా చాలా పథకాలు జగనన్న చేశాడు కాబట్టి జగనన్నే వస్తాడు. మళ్ళీ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు, దానికి మించి ఏమి లేదు అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. వాళ్ళు కావాలని అంటారు. సోమరిపోతులు ఎందుకు అంటారండి? నేను కష్టపడుతున్నాం కాబట్టి మా జగనన్న మాకు ఇస్తున్నాడు. ఇప్పుడు బాబు గారు బయటకు వచ్చారు కదా, బాబు గారు బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అనే టాపిక్ నడుస్తుంది. అలా ఏముండదు. మా జగనన్నను చూసే బాబు గారు భయపడతారు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీ ఇద్దరు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వస్తే రాష్ట్రానికి మంచి జరగదు, చెడే జరిగిద్ది. ఈసారి ఒకవేళ జగన్ గారు వస్తే ఎవరొకరు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అని చెప్పేసి అదే టీడీపీ నేతలు అంటున్నారు. ఏంటండి? ఈసారి జగన్ గారు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని వదిలేసేసి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. వాళ్ళు భయపడి అలా అంటున్నారు. మా జగనన్న వస్తే మళ్ళీ మంచి జరిగిద్దని, అందరూ బాగుపడతారని, అందరూ సంతోషంగా ఉంటాం. టీడీపీ నాయకులకి ఏంటిది పవన్ కళ్యాణ్ వాళ్ళకి భయం, అందుకని అలా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. అలా అన్నాడంటే వాడి స్థాయి తక్కువ కాబట్టి మా జగనన్న అంటాడు. మా జగనన్న అంటానికి వాడు చూసుకోవాలి. వాడిది కుదిరిలేదు కానీ మా జగనన్నని ఎలా అంటాడు? మా జగనన్నకి లేలు చూపించడానికి కూడా వాడి స్థాయి సరిపోదు. ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారు. అంత సీన్ లేదు. మళ్ళీ జగనన్నే వస్తాడు సీఎం. 170 సీట్లు మా జగనన్నకే వస్తాయి పక్కగా. కావాలి సీఎం జగన్ గారే. మళ్ళీ సీఎం గారే జగన్ గారు. అవన్నీ ఒట్టి మాటలు. నిజం, జగన్ అంటే నిజం. మళ్ళీ గెలిపించుకుంటాం. జగన్ గారే కావాలి. 10 వచ్చినా గానీ జగన్ గారే సీఎం. 10 వచ్చినా 20 వచ్చినా జగన్ అంతే. జగన్ అంటే నిజం. జగన్ గారే గెలవాలి. నడవ తప్పుడు మాట తప్పుడు సీఎం జగన్ గారు. మళ్ళీ కూడా రాజశేఖర రెడ్డి గారు మంచి దేవుడే. ఆయన చంపేశారు కావాలని. దేవుడు ఆయన కొడుకుని సీఎం చేశాడు. ఆయన పక్కన ఎవరు అక్కర్లా. ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన పక్కనే ఉంది. జగన్ పక్కనే ఉండేది. జగన్ పరిపాలన బాగుంది, శుభ్రంగా చేస్తున్నాడు. పేదవాళ్ళని, మంచి వాళ్ళని, కఠిన వాళ్ళందరూ కూడా సొమ్ము చూసుకొస్తున్నాడు. మా కోరిక ఈ ఒకసారిలో కోరిక ఏంటంటే మాకు చింతలపూడి కాలువ కావాలి. ఆ కాలువ కూడా తెచ్చి పెడతాడని మాకు బాగా పూర్తి ఉంది, నమ్మకం ఉంది. ఏదో వాళ్ళు అనుకుంటే కానీ అటు రాదండి. అది జరిగేది కాదు. ఏదో లౌకింపులో వాళ్ళు అనుకుంటున్నారు, అది మట్టికి జరిగేది కాదు. జగన్ మట్టికి తప్పనిసరిగా వస్తాడు. పెద్దగా ఏముంటదండి. ఏదో కుర్రోళ్ళు ఉండా 100కి 10 మంది ఉంటారు, అంతేగాని వాళ్ళ వల్ల ఏం కాదు. జగన్ ఓడిపోయితే అవ్వదు. అది ఇప్పుడు మీ అనుభవంలో చంద్రబాబు గారి పాలన చూసారు, జగన్ గారు చూసారు? చూసామండి. జగన్బాబు గారిది కానీ చంద్రబాబు గారిది కానీ చూసాం. కానీ చంద్రబాబు మీద జగన్ గారే మెరుగు. చంద్రబాబు గారు చేశారు కానీ ఈ ప్రజలకు కానీ ఈ మంచి కానీ చెడ్డ కానీ చేయలే. వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఉన్న నాయకుల వల్ల నాయకులు ఉపయోగపడ్డారు.
చంద్రబాబుకి నాయకులు ఉపయోగపడ్డారు. మళ్ళీ జగన్ గారు సీఎం అవడం అవ్వాలా అవ్వాలా గెలుస్తాడా? ఏంటి నమ్మకం ఏంటి? నమ్మకం అన్ని మాకు చూస్తాడు, అన్ని చూస్తాడు. దేవుడే నమ్మకం. బాగలేదు కానీ వస్తాను చూడటానికి. వస్తున్నారా అంటే అభిమానంతో వస్తున్నారా? డబ్బు ఎవడు ఇచ్చాడు? ఆటో కూడా ఎక్కించుకోలేదు, నడిచి వచ్చాము కాలనీ నుంచి. కాలనీ నుంచి నడిచి వచ్చాము. అంత అభిమానం ఏంది ఆయన అంటే? మాకు కావాలా? పథకాలు ఇచ్చారు మీకు? మాకు అన్ని ఇస్తాడు, బాగానే ఉన్నాడు, చూస్తాడు బాగా. మరి చంద్రబాబుని గెలిపించుకుంటారు? గెలిపించుతాం. ఎవరిని ఆడెందుకు గెలిపిస్తాము? ఆడెందుకు గెలిపిస్తాము? అభిమానం ఏంటి? పథకాలు వచ్చాయా ఒక్కసారి? మరి ఈసారి ఎక్కువ ఇస్తా అన్నాడు చంద్రబాబు, నమ్ముతారా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అన్నాడు కదా. ఎలా ఉంది జగన్ గారి పాలన? మహిళలకు ఎలాంటి మంచి జరుగుతుంది? జరుగుతుంది. మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలుతారు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మరి ఈసారి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. వాళ్ళు అందరు గెలవరు, ఆయనే గెలుస్తాడు. జగన్ గారు గెలుస్తారా? అమ్మా జగన్ గారే గెలుస్తాడండి. మళ్ళీ జగన్ గారే. ఏంటమ్మా నమ్మకం ఏంటి? నమ్మకం బాగా పనులు చేస్తున్నాడు కండి. మహిళలకు మంచి జగన్ అన్న దేవుడు. మళ్ళీ గెలుస్తాడు జగన్ అన్న. జగన్ గారి పరిపాలన ఏ క్లాస్ ఉంది? ఏ క్లాస్? అదేంటి బాగోలేదు అసలు? ఏ ఉడాడు బాబు గారు అంటున్నారు కదా. బాబు గారు దంగోడు కాబట్టి అట్లా అంటలే. రాష్ట్ర అప్పుల పాలైపోయింది జగన్ గారి పరిపాలన వల్ల అని చెప్పి. మరి ఈ కోట్లు తీసుకుంటే కోట్లు దోసేసే కొట్లే ఎందుకుంటుండో. 2024 లో బాబు గారిదే విజయం అని చెప్పేది టీడీపీ నేతలు అంటున్నారు. అదేం జరగదమ్మా, జరగదా? నువ్వెంత నీ స్థాయి ఎంత? జగన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. గెలుస్తారా? ఏంటి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తున్నారు, ఇంకోవైపు నారా లోకేష్ గారు జగన్ నీకు భయం ఏంటో చూపిస్తా అన్నాడు. 2024లో అసలు ఏం జరగబోతుంది? 2024లో నిజంగాను మన జగన్మోహన్ రెడ్డి గారు అలా పాదయాత్ర చేశారండి. పాదయాత్ర చేసి ఆనాడు మాట తప్పి ఒక మాట అనలేపోతలో నెక్స్ట్ గెలిచినప్పుడు 67 సీట్లు వచ్చినాయి. మళ్ళీ జగన్ గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ గ్రామాల్లో పరిష్కారం ఏంటో, కులభేదన ఏంటో, మరి వీళ్ళకందరికీ కూడా ఎలాగా ఈ బీసీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఏ రకంగా పదవులు ఇవ్వాలో ఆ రకంగా ఇచ్చుకుంటా, మాట తిప్పకుండా మడం తిప్పకుండా నిజంగా ఈ మంత్రులు కూడా 2 సంవత్సరాల ఒకరు మార్చి వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ నిజంగా కూడా రైతుకి మాది పీకన్నాపురం ద్వారకాతిల్ల మండలం గోహలపురం మా నియోజకవర్గం తరా వెంకటరావు గారు. మా నియోజకవర్గం నిజంగా కూడా రైతుకి 9 గంటల కరెంట్ ఇస్తున్నాడన్న, 9 గంటలు కూడా పగలే ఇస్తున్నాడన్న. ఆ ఏళ అప్పుడు చంద్రబాబు మోసపోయి అబద్ధలాడి 9 గంటలు ఇస్తానని 7 గంటలు కూడా మాపులు అయ్యి 3 గంటలు 4 గంటలు ఇచ్చాడు. మాకు ఇవాళ పుష్పరంగా పండుతుంది అన్న. నాకన్నా నా పేరు అల్లి వెంకటేశ్వరరావు, నాకు రైతు భరోసా పడుతుందన్న 13,500. మా మిస్సెస్కి చేయూత పథకం 45 సంవత్సరాలకే 18,750 పడుతున్నాయి అన్న. మళ్ళీ డోక్రాలో రుణమాఫీ చేస్తున్నాడు. డోక్రాలో 3 విడతలుగా 4 విడతలుగా మాఫీ చేస్తున్నాడు. 3 విడతలకే ఒక విడత 18,000 చొప్పున పడిందన్న. మా మనవరాలకు అంబోడి పథకం పడుతుందన్న పిల్లలకి. కానీ నిజంగా ఈ చంద్రబాబు నిజంగా మన జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు నిజంగా ఎలా 370 కోట్లు కూడా దోచుకుని ఇవ్వాలి ఏమో నాకు తెలీదు, నాకు జ్ఞాపం లేదు. ఏంటన్నది 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నీకు అధికారం అధికారం ఇస్తే ఏం చేశావు నువ్వు? ఏ రాజధాని కట్టావు? ఓటుకు నోటు కోట్లోనేమో రేవంత్ రెడ్డితోనేమో అక్కడేమో దొరికిపోయి తెల్లారిపాటికేమో ఇక్కడ పారిపోయి వచ్చావా? మన 10 ఏళ్ళు ఉండగా తెలంగాణ కలిసి ఉండేదాన్ని ఎడగొట్టేసి నిజంగా మనకి ఏమీ లేకుండా చేసి ఇవాళ ఆ దెబ్బేసుకుని పారిపోయి వచ్చి కలకట్టాన్ని కట్టుకుని ఇసుక మాఫీలో దోచేశాడు. మరి ఈ రోజు ఆయనకే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈ పవన్ కళ్యాణ్ అయినా ఇదంతా ప్యాకేజ్ స్టార్ అయినా పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజ్ స్టార్. ఎప్పుడెప్పుడు ఎక్కడ యాక్టింగ్ చేయాలో, ఎప్పుడు స్కూట్ కేతో డబ్బు ఇస్తారో అప్పటికెళ్ళి ఒక పాసం కింద వెళ్ళి యాక్ట్ చేసి స్కూట్ కేసు తీసుకోండి తప్ప ఈయన ప్రజల్లో ఈ పిచ్చగాళ్ళు ఏంటంటే జనం కుర్రోళ్ళు మా జనసేన అన్నాడు. ఆయన నెరీదిగా వచ్చి నేను సీఎం అవుతా కానీ అవకాశం ఉందని ప్రజలేమన్నా అన్నారా? ఏం గెలిపిస్తారన్నా? ఆయన చాట ఉండసాంటే 2 సార్లు ఓడిపోయాడు. ఈయన మాట్లాడతాం ఏమి ఇదిగా రాదు, అంటాం తప్ప ఏమి రాదు. వీడు
లోకేష్ కొన్నాడు, ఆయన పొప్పుగాడు మంగళగిరిలోనే గెలవలేకపోయాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక సీఎంకి అయ్యాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు వాడిపోయాడు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఆడిపోయాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు సీఎం అయ్యాడు. ఆయన అయినాక ఇవాళ 99% పథకాలన్నీ కూడా ఏ రకంగా చేయాలో సమన్వయంగా కమ్మ కాప సౌదీ ఇంకా ఏరే క్యాస్ట్ అన్ని కులాలు కూడా సమన్వయంగా చేస్తున్నారు. నువ్వు ఆ పార్టీయా, నువ్వు ఓటేసేవా, నువ్వు ఓటేయలేదు, నీ యుద్ధన్నా లేకుండా ఇవాళ నిజంగా మా గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నాం, మాకే అవకాశం కూడా చేతలేదన్నా. నేను వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పొద్దు కొట్టి తెల్లారకుండా పిలిచిన అమ్మ తల్లి లక్ష్మి కళ్ళగద్దుకొని పిలిచినెత్తున్నారమ్మా. అదే వాటి ఉంటే జన్మ కరికులేట్ దోసుకుని వారానికి 10 రోజులు ఎవడని చస్తే ఆడి పేరుని రాసి ఆగానే ఎప్పుడుకో ఇచ్చాడు. ఎవడని చచ్చిపోతే మేము గెలిస్తే వాలంటీర్లను తీసేస్తా అంటున్నారు వాలంటీర్లు అన్న నిజంగా ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టాక ఎంత బాగుందన్న. మేము ఒక సాటకెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే పొద్దుపోయి బస్సులకి వెళ్ళి ఆ టైమే దాకా అయ్యేది కాదు. ఇవాళ సచివాలయంలో నిజంగా కరోనా వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు, ఎక్కడ ఏ గుర్రాల పళ్ళు తోముతున్నాడు, ఎక్కడేం చేశాడు, నక్కుని మళ్ళీ ఎలచనొస్తున్నాడు. ఎప్పటికి మళ్ళీ వీళ్ళందరూ చదువుకొట్టి మళ్ళీ ఉన్నట్టే మళ్ళీ ఓట్లు వేస్తారు. ప్రజలు పిచ్చిపోకూడదు కాదు. 175కి 175 17 జై జగన్. నిజంగా అన్నా ఎన్ని పార్టీలు వచ్చినా గెలుస్తారా? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, పందులు ఎప్పుడు గుంపులుగా వస్తాయి. కానీ అన్న నిజంగా మా ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాలు మళ్ళీ జగనే పిఎం, మళ్ళీ 2024లో 175కి 175 జై జగనే 175 స్థానాలు కొడతాడు. వీళ్ళందరూ కూడా కొట్టిపోతుంది తప్ప ఏముండదు.